2025 ఇయర్ మొత్తంలో రెడ్మీ బ్రాండ్ నుంచి 20,000 బడ్జెట్ దాటి ఒక్కటంటే ఒక్క మొబైల్ కూడా ఇండియాకి రాలేదు. దీని మీనింగ్ ఏం లేదండి, ఒక్క మంచి మొబైల్ కూడా ఇండియాకి తీసుకురాలేదు. గల్లీ గల్లీకి సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఇంత సర్వీస్ నెట్వర్క్ పెట్టుకొని వివో వాళ్ళలాగా ఒప్పో వాళ్ళలాగా మొబైల్స్ ఎందుకు తీసుకురావట్లేదో వాళ్ళకి తెలియాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఎలాగో తమ్నెల్లో చూసారు కదా, స్టార్టింగ్ అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ చూసుకున్నట్లయితే చైనీస్ వర్షన్ లో వైట్ కలర్ లో బాక్స్ కనిపిస్తే, ఇండియా వర్షన్ లో మాత్రం రెడ్ కలర్ లో బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. మిడిల్ లో వచ్చేసి మొబైల్ ఉంది. బాటమ్ లో 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే త్వరలో మన ఛానల్లో సొంత అన్బాక్సింగ్ కూడా చూస్తాము. ఈ మొబైల్ తో పాటు రెడ్మీ నోట్ 15 సిరీస్ లో ఇంకొక 2 మొబైల్స్ కూడా ఉన్నాయి. రెడ్మీ నోట్ 15 ప్రో అలాగే ప్రో ప్లస్. ఈ 2 మొబైల్స్ కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఎప్పుడో చేసామండి, పైన కార్డ్స్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫాలో చేయండి. రెడ్మీ నోట్ 15 సిరీస్ లోని 3 మొబైల్స్ ని చైనాలో ఆగస్ట్ లోనే లాంచ్ చేశారు. కానీ అందులో బేస్ వేరియంట్ అయిన రెడ్మీ 15 ని ఇండియాకి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. బేస్ వేరియంటే ఇప్పుడు తీసుకొస్తే, ఇంకా ప్రో ప్లస్ ని ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో రెడ్మీ వాళ్ళకే తెలియాలి. తీసుకొచ్చినా కూడా లాభం ఏం లేదండి, ఎందుకంటే ఇండియాలో రెడ్మీ బ్రాండ్ కి ఈ ప్రైస్ లో మార్కెట్ లేదని వాళ్ళే అనుకుంటున్నారు. 2025 ఇయర్ మొత్తంలో కూడా 20,000 దాటి రెడ్మీ నుంచి ఒక్క మొబైల్ కూడా తీసుకురాలేదు. తీసుకురావడానికి కూడా వాళ్ళే భయపడుతున్నారు. రెడ్మీ నోట్ 15 ని చైనాతో కంపేర్ చేసే ఇండియాకి చిన్న చిన్న చేంజెస్ చేసి తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ కా బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేసేది. ప్రస్తుతం అయితే అన్ని బ్రాండ్స్ కూడా కరువు మర్చిపోయి ఫ్లాట్ డిస్ప్లేతోనే మొబైల్స్ తీసుకొస్తున్నాయి. కానీ వీళ్ళు మాత్రం కాస్త కరువుతో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. ఆకాశ కరువు కూడా ఎందుకు తీసుకొచ్చారో వీళ్ళకే తెలియాలి. ఫ్రంట్ గ్లాస్ ప్రొడక్షన్ వచ్చేసి చైనీస్ వర్షన్ లో డ్రాగన్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ వేస్తున్నారు. అండ్ ఈ కెమెరా సెటప్ ఉంది చూసారా, ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన రెడ్మీ నోట్ 14 ప్రో లాగానే కనిపిస్తుంది. రెడ్మీ నోట్ 14 కన్నా ఈ డిజైన్ కాస్త యూనిక్ గా తీసుకొచ్చామని చెప్తున్నారే కానీ ఈ డిజైన్ ఆల్రెడీ మనం చూసింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. చైనీస్ వర్షన్ లో IP66 68 వాటర్ రేటింగ్ తో తీసుకొస్తే ఇండియాకి ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చైనీస్ వర్షన్ లో ఉంటాయి. వైఫై 6, బ్లూటూత్ 5.1, NFC అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండియాకి వచ్చేపటికి కాస్ట్ కటింగ్ లో ఉంచుతారా, మరి ఏమైనా తీసేస్తారా అనేది మాత్రం చూడాలి. 7.4 mm థిక్నెస్ ఉంటే 178 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. ఇంత స్లిమ్ గా ఇంత లైట్ వెయిట్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇండియన్ వర్షన్ లో 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అదే చైనీస్ వర్షన్ అయితే 5800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. అండ్ 18 వాట్ రివర్స్ వైట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ నుంచి వైట్ ద్వారా వేరే మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. బేసికలీ ఈ మొబైల్ ని నార్మల్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు కాబట్టి నార్మల్ యూజర్స్ యూజ్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఒకవేళ హెవీ యూజర్స్ అనుకోండి, మీరు బ్యాటరీని దృష్టిలో పెట్టుకునే కాదండి, మిగతా స్పెక్స్ ని దృష్టిలో పెట్టుకొని కూడా చెప్తున్నాను, ఈ మొబైల్ నుంచి కాస్త దూరంగా ఉండండి. మిగతా అద్భుతమైన స్పెక్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఈ మధ్య మన ఛానల్లో వ్యూస్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోజు వీడియోస్ చేస్తున్నాను, నా ఎఫర్ట్స్ మీకు కనిపిస్తే, నా కష్టాన్ని మీరు గుర్తిస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్లో ఇదే హైలైట్ అని చెప్పుకోవాలండి. 6.77 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే కాస్త కరువుగా అయితే ఉంటుంది. 120 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3200 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే 10 బిట్ ప్యానల్ అండి, 1 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. 3840 హెడ్స్ PWM డీమింగ్ తో వస్తుంది. నైట్ టైమ్ లో మొబైల్ వాడినా కూడా కళ్ళకి స్ట్రెయిన్ ఉండదు. ఈ మొబైల్ గేమింగ్ మొబైల్ కాకపోయినా కూడా 2160 హెడ్స్ టచ్ శాంపిలింగ్ రేటింగ్ తో ఇస్తున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి అవే ఇస్తారు. మరి ఈ ప్రాసెసర్ గేమింగ్ కి వర్క్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్తాను. నార్మల్ టాస్క్ అయితే పర్లేదు చేసింది, కానీ BGMI లాంటి హెవీ గేమ్స్ అయితే అస్సలు హ్యాండిల్ చేయలేదు. BGMI ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కోసం ఈ మొబైల్ తీసుకుంటా అంటే మాత్రం వద్దని చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ కర్వ్ డిస్ప్లే ఉంది. ఈ ప్రాసెసర్ కూడా గేమింగ్ కి పనికిరాదు కాబట్టి వద్దనే చెప్తున్నాను. Android 15 తో వస్తుంది, HyperOS 2 తో రన్ అవుతుంది. 2+3 అడ్వైస్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. డ్యూయల్ సిమ్ తో పాటు మెమరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
బడ్జెట్ మొబైల్ కదా, తీసేయర్లేండి. ఈ బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ అయితే ఓకే అని చెప్తాను, కానీ మరీ హైలైట్ అని మాత్రం చెప్పలేను. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే కన్సిడర్ చేయండి. సెకండరీ కెమెరా వచ్చేసి 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. దాన్ని కెమెరా కిందనే కన్సిడర్ చేయకండి. ఉన్న ఆ ఒక్క మెయిన్ కెమెరా కూడా ఇండియన్ వర్షన్ లో 108MP అయితే ఇస్తున్నారు. అది కూడా సామ్సంగ్ వాళ్ళది. వీళ్ళైతే కెమెరా క్వాలిటీ బాగుంటుందని చెప్తున్నారు, కాకపోతే వీడియో క్వాలిటీ మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. దీని నుంచి మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 8MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా మాత్రం ఖచ్చితంగా 1080 60fps లోనే వీడియో రికార్డింగ్ చేయగలుగుతుంది. కెమెరాస్ అయితే కాస్త యావరేజ్ గానే ఉంటాయండి, రెడ్మీలో కానీ పోకో బ్రాండ్ లో కానీ. ప్రైస్ విషయానికి వస్తే చైనాలో బేస్ వేరియంట్ అయిన 6/128GB 12,000కి అయితే తీసుకొచ్చారు. ఇండియాలో రెడ్మీకి మార్కెట్ సరిగ్గా లేదు కాబట్టి, సిచ్యువేషన్ కూడా సరిగ్గా లేదు కాబట్టి 20,000 అలా పెట్టి ఒక 2,000 కార్డ్ ఆఫర్ అలా ఇచ్చి 18,000కి తీసుకొస్తారేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఈ స్పెసిఫికేషన్స్ తోటి ఇంకాస్త ప్రైస్ డ్రాప్ చేసి 16,000కి ఇండియాకి తీసుకొస్తే మీరు అసలు కన్సిడర్ చేస్తారా? ఒకప్పుడు రెడ్మీ నోట్ సిరీస్ అంటే ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ ఈ మొబైల్లో మేమే తీసుకొస్తున్నాము, అలాగే మెయిన్ కెమెరా 48MP కూడా మేమే ఫస్ట్ టైం తీసుకొస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ యూనిక్నెస్ అయితే అస్సలు ఉండట్లేదు. ఏదో అందరూ తీసుకొస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు లాస్ట్ లో తీసుకొస్తున్నారు. అప్పుడెప్పుడో ఉన్న ఫ్యాన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు తప్ప కొత్త ఫ్యాన్స్ అయితే రెడ్మీ బ్రాండ్ కి ఎవరు రావట్లేదు. కొత్త ఫ్యాన్స్ ఎందుకు వస్తారండి? వీళ్ళ బడ్జెట్ ఎక్కడెక్కడో ఉంటుంది. ఇప్పుడు చూసిన జనాలంతా కూడా 20,000, 22,000, 25,000 ఈ మధ్యలోనే మంచి మొబైల్స్ కోసం చూస్తున్నారు. రెడ్మీ నుంచి ఈ బడ్జెట్ లో ఒక్క మొబైల్ కూడా లేదండి. కెమెరా కానీ పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో కానీ ఒక్క మొబైల్ కూడా కనిపించట్లేదు. అంతో ఇంతో పోకోనే కాస్త బెటర్ అండి. ఎక్స్ సిరీస్ లో కానివ్వండి, ఎఫ్ సిరీస్ లో కానివ్వండి, పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాయి. అసలు వీళ్ళు ఎప్పటికీ మారుతారా లేదంటే ఇండియా నుంచి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారో వీళ్ళకి తెలియాలి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న లింక్ ద్వారా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.